ఎల్నినో కారణంగా జిల్లాలో 40% తక్కువ వర్షపాతం నమోదైన దృష్ట్యా రైతులు ఈ వ్యవసాయ సీజన్లో కంది, పెసర, సజ్జలు, జొన్నలు వంటి ఆరుతడి పంటలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఆరుతడి పంటలకు తక్కువ నీరు అవసరమవుతుందని, దీంతో రైతులకు మేలు కలుగుతుందని, మంచి ఆదాయం వస్తుందని చెప్పారు. అందువల్ల జిల్లాలోని రైతులందరూ ఈ వ్యవసాయ సీజన్లో ఆరుతడి పంటలు, కూరగాయల పంటల సాగుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. గురువారం కలెక్టర్ చంద్రశేఖర్ నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో కంది పంట సాగు చేసిన రైతుల వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా కంది పంట సాగు వివరాలను రైతులతో అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో కంది సాగు చేశారని, పంట వయస్సు ఎంత అని, నల్లరేగడి భూమిలో పంట పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. దీనికి రైతులు సమాధానమిస్తూ 2 నెలల క్రితం 15 ఎకరాల్లో కంది సాగు చేశామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం కారణంగా జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 40% తక్కువగా నమోదైందని, ప్రస్తుతం నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజీ మాత్రమే ఉన్నందున నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు తప్పనిసరిగా ఆరుతడి పంటల వైపు మళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఆరుతడి పంటలు 90 రోజుల వ్యవధిలో చేతికి వస్తాయని, తక్కువ నీటితో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ఒకవేళ భవిష్యత్తులో నీటి లభ్యత మెరుగుపడితే పరిస్థితులకు అనుగుణంగా ఇతర పంటల సాగును ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం వివిధ రకాల పంటలకు కనీసం మద్దతు ధర ఇస్తుందని, మార్కెట్లో డిమాండ్ ఉన్న కంది, పెసర వంటి పంటలను ఎక్కువగా సాగు చేస్తే రైతులకు మంచి ఆదాయం లభిస్తుందని అన్నారు. అలాగే పండ్ల తోటలు, కూరగాయల సాగుపై కూడా రైతులు దృష్టి సారించాలని కోరారు. పంటల్లో కలుపు మొక్కలు పెరిగిన వెంటనే శాస్త్రీయ పద్ధతుల్లో కలుపు నివారణ చర్యలు చేపట్టాలని, వ్యవసాయ అధికారులు అవసరమైతే రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి కలుపు నివారణ, పంటల నిర్వహణపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులతో మాట్లాడిన సందర్భంగా యాప్ వినియోగంపై ఎలాంటి ఇబ్బందులు లేవని రైతులు కలెక్టర్కు తెలిపారు. ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారమే ఆరుతడి పంటల సాగు చేస్తామని చెప్పారు. ఆరుతడి పంటలకు సంబంధించి జిల్లాలో అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిరోజు సమీక్షించి నివేదిక సమర్పించాలని, రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు ఎలాంటి కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి టి శేఖర్, ఏడీఏ సరిత, ఏఈఓ మున్నికృష్ణ, తహసీల్దార్ కృష్ణయ్య, ఏఈలు నిషిత, క్రాంతికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకటి సత్యం, సర్పంచ్ చిన్న వెంకటేశం, వ్యవసాయ అధికారులు, రైతులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఎల్నినో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నల్గొండ జిల్లాలో ఈరోజు నిడమనూరు మండలం మన బంకాపురం గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులతోటి మాట్లాడడానికి అందరితోటి ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎల్నినో ప్రభావంలో ఆల్రెడీ నల్గొండ జిల్లాలో ఈ నెలలో మనకు వర్షపాతం అనేది ఆల్మోస్ట్ 40% లోటుపాటుగా ఉన్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మనకు మార్గదర్శకాలు ఇచ్చి ఉన్నది. అలాంటి ఆరుతడి పంటల వైపు వెళ్ళాలి. దాంతోపాటుగా ఎస్పెషల్లీ ఇందులో కూడా కంది కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ, మన కాస్టర్ కానీ, సెసామన్ కానీ ఇలాంటి పంటలకు వైపు వెళ్ళినట్టయితే రైతులు లాభదాయకంగా ఉంటుంది. సో ఈ కంది పంటకు సంబంధించిన యాజమాన్య పద్ధతులు ఏది పాటించాలనేది కూడా ఇక్కడ రైతులకు కూడా వివరించడం జరిగింది. రైతులు కూడా చాలా ఉత్సాహంగా, చాలా అంటే వారికి ప్రతి గుంట కూడా మేము సేద్యం చేసుకుంటామనే ఆలోచనతోటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రైతులను ప్రోత్సహిస్తూ ఇక్కడ ముందుకెళ్తున్నాం. దాంతోపాటుగా హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటి పండ్ల తోటలు కానీ, లేకపోతే కూరగాయల తోటలు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉన్నది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం రైతులందరూ కూడా సహకరించి ఈ సీజన్లో అందరూ కూడా ఆరుతడి పంటల వైపు మళ్ళీ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.